హా! 'గుంటూరు కారం'. ఏవండీ 'గుంటూరు కారం' అనగానే స్టోరీ ఏ లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. హీరో అరండల్‌పేటలో ఉంటాడు. విలన్ బ్రాడీపేటలో ఉంటాడు. ఇద్దరు శంకర్ విలాస్ దగ్గర సింపుల్‌గా మీట్ అయ్యి సీరియస్‌గా కొట్టుకుంటారు. నాస్ సెంటర్‌లో హీరోయిన్ నాట్యం చూసి హీరో పడిపోతాడు. ఫైనల్‌గా వల్లూరి వారి తోటలో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. కాస్తైనా ఈ టైప్‌లో కదా ఉండాలి. మొత్తానికి 'గుంటూరు కారంలో' కారం ఎక్కువైంది, గుంటూరు తక్కువైందండి. మైసూర్ బోండాలో మైసూర్ మిస్ అయినట్టు గుంటూరు కారంలో గుంటూరు మిస్ అయిపోయిందనమాట. అబ్బాయి అపార్థం చేసుకోకండి, అరండలపేట బ్రాడీపేట ఉండాలని కాదు. సినిమాలో ప్రజెంటేషన్ స్టైల్ ఎక్కువైంది, ఉండాల్సిన ఫీల్ తక్కువైంది. అది మేము చెప్పేది. డిష్ తక్కువ, డెకరేషన్ ఎక్కువ అన్నట్టు కిళ్ళీ సైజు మిరపకాయ మీద కిలో కొత్తిమీర జల్లినట్టుంది. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు. బాబు త్రివిక్రమ్ గారు గుంటూరు పేరు వాడుకున్నారు, మరి ఆ ఫ్లేవర్ కాస్తైనా తీసుకురావాలని మర్చిపోతే ఎలా? ఆ మాత్రం జీకే లేదా మీకు? అబ్బో, జీకే అంటే జనరల్ నాలెడ్జ్ కదండి బాబు, అది మీకు చాలా ఎక్కువ. జీకే అంటే గుంటూరు కారం. ఆ కుర్రాడు చూడగానే నాకొచ్చిన ఫస్ట్ ఎమోషన్, విధ్వంసంలో దాకి ఒత్తు బాగా పెట్టాడని ఒక డైలాగ్ ఉంది. మరి త్రివిక్రమ్ కూడా పేదవాళ్ళు దాకి ఒత్తు పెట్టి వాడిని ధనవంతుడిని చేయాలని చూస్తుంటాడు చాలా సినిమాల్లో. పేదవాడి ఫాంటసీ డబ్బు, అది వాడికి వచ్చి చావదు. పేదవాడే గొప్పవాడు, డబ్బు ఉన్న వాళ్ళకి విలువలు ఉండవనే భ్రమ వాడికి పోయి చావదు. సో మరి ఎప్పటి నుంచో ఈ పాయింట్నే ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఎన్నో సినిమాలు తీశాడు మన త్రివిక్రమ్ గారు. ఆయన సినిమాలో ఆస్తులన్నీ ఎప్పుడూ హీరోవే అయి ఉంటాయి, కానీ హీరో మాత్రం పేదవాడుగానే ఉంటాడు. హీరో గారికి డబ్బున్నవాడు విలాసం కావాలి. విలాసం అంటే చిరునామాలండి. అంటే హీరో గారి కేర్ ఆఫ్ అడ్రస్ ఎప్పుడు ఏదో డబ్బున్న ఫ్యామిలీయే అయి ఉంటుంది త్రివిక్రమ్ సినిమాల్లో. ఒకవేళ పెళ్లి కాని ప్రసాద్ లాంటి పేదవాడైనా డబ్బున్న వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. హీరో గారికి డబ్బున్నవాడు విలాసం కావాలి, పేదవాడి విలువలకున్న ఇమేజ్ కూడా హీరోకే కావాలి. మరి ఏం చేస్తాం, అందుకే ఇలాంటి కథలు పుట్టుకొస్తుంటాయి. ఇక హీరోతో పోటీ రాలేని పప్పు సొద్ద లాంటి మరో హీరో, అదిగో అలవైకుంఠపురంలో సుశాంత్ పాత్ర దగ్గర నుంచి మొదలైంది ఈ ట్రెండ్. ఇక సెకండ్ హీరోయిన్ అలో అనుపమలాగా, సన్ ఆఫ్ సత్యమూర్తిలో నిత్యామేనంలాగా, అలవైకుంఠపురంలో నివేద పేతురాజులాగా. కాకపోతే అక్కడ సెకండ్ హీరోయిన్ని పెద్దింట్లో పెట్టాడు, ఇక్కడ పేదింట్లో పెట్టాడు, అంతే తేడా. హీరోకి దీని అమ్మ జీవితం అనే ఆ హీరో గారి అమ్మగారికి ఉండే ప్రాబ్లం ఏంటి? ఆయన ఎందుకు దూరం అయ్యాడు? ఎందుకు దగ్గర కావాలనుకున్నాడు? ఆవిడ ఎందుకు దగ్గరికి చేరనీయలేదు? ఇవన్నీ చెప్పేస్తే సినిమా చూడని వాళ్ళు మమ్మల్ని తిడతారు, కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా బీట్ అరౌండ్ ద బుష్ అన్నట్టుగా మాట్లాడుకుందాం. ఇక మేము రివీల్ చేసే ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే, సారీ ఏమనుకోవద్దు, ఇందులో హీరోకి ఒక కంట్లోంచి నీళ్లు కారుతుంటే అది చిన్నప్పుడు కన్ను దెబ్బతినడం వల్ల అలా జరిగిందని చెప్పాడు. అఫ్కోర్స్ హీరోకి శారీరక లోపం ఒకటి పెడితే సినిమాలో హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి, పోయిన సందర్భాలు ఉన్నాయి. చెవుడు పెడితే రంగస్థలం హిట్ అయింది, నత్తి పెడితే లైగర్ పోయింది. మనవాడు ఇందులో ప్రాబ్లం పట్టుకొచ్చి కంట్లో పెట్టాడు. మరి గుంటూరు కారం కదా, కంట్లో పెడితే నీళ్ళు రావా? యాక్చువల్గా దీని వెనక మాకు అనిపించిన ఒక సెంటిమెంటు, ఒక నోస్టాలజిక్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్టీఆర్ సీఎంగా ఉండగానే ఆయనకి ఎదురెళ్ళేవారు. టీడీపీలో జరుగుతున్న విషయాల్ని ఆయన విమర్శిస్తూ గుంటూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కృష్ణ గారి కంటి మీద రాయితో కొట్టడం జరిగింది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఆయన అభిమానులకి. పాపం చాలా గట్టిగా తగిలింది ఒక కంటి మీద దెబ్బ కృష్ణకి. అప్పటి నుంచి ఆ కంట్లో ఎర్రదనం అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో కృష్ణ గారి కన్నులో ఆ రెడిష్నెస్ మనం క్లియర్గా చూడొచ్చు. సో కృష్ణ గారి అభిమానులందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ఈ కంటి మీద దెబ్బ అనే పాయింట్ ఇందులో మహేష్కి పెట్టడం అన్నది ఖచ్చితంగా నిజంగా ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. గవర్నమెంట్ మొత్తాన్ని నడపగలిగే సీఎం పవర్లో ఉన్న టైంలోనే డైరెక్ట్గా ఆయనకి ఎదురు వెళ్ళగల డేరింగ్ డాషింగ్ మనస్తత్వం సూపర్ స్టార్ కృష్ణ గారిది. సరే, ఆనాటి విమర్శలు, ఆ ఫైట్స్, ఆ కంటి మీద దెబ్బ తగలడం అవన్నీ గుర్తు చేశారు, సంతోషం. కానీ మరి ఏంటండి, ప్రతి సినిమాలోనూ ఇలా పోలీసులు కించపరుస్తున్నారు డైరెక్టర్లు అందరూ. మొన్న ఎక్స్ట్రా మూవీలోనూ ఇంతే. అఫ్కోర్స్ పోలీస్ వ్యవస్థలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమంది ఆ పవర్ని దుర్వినియోగం చేస్తూ కూడా ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అది మనకి ప్రభుత్వం ఇచ్చిన రక్షణ వ్యవస్థ. దాన్ని కించపరుచుకుంటూ హీరోలందరూ పోలీసుల కంటే చాలా గొప్పవాళ్ళు అన్నట్టు చూపించడం, అంతటితో చాలక పోలీసుల్ని పవర్ లేని వాళ్ళుగా, కమెడియన్స్లా సీన్స్ క్రియేట్ చేయడం, ఇవి కరెక్ట్ కాదండి. అయ్యో, మా క్రియేటివిటీకి అడ్డం వచ్చేస్తుందని గొడవ చేస్తారని ఆగారు, కానీ యాక్చువల్గా పోలీసుల్ని కొట్టడం, కించపరచడం లాంటి సీన్స్ సినిమాల్లో ఉండకూడదని ఒక చట్టం చేయాలని పోలీసులు డిమాండ్ చేస్తుంటే బాగుండేది. అప్పుడెప్పుడో ఖైదీలో చిరంజీవి పోలీసులను కొట్టే సీన్ చేసినప్పుడు కథలో లీనమైపోయి జనం కాస్త కన్విన్స్ అయ్యారు.
అది ఆ కథ వరకే పరిమితం. అంతేగాని పోలీసులను కొట్టడం, కించపరచడమే హీరోయిజానికి సింబల్ అన్నట్టు కొత్త తరానికి ఇంజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇది మిమ్మల్ని ఒక్కడనే అనట్లేదు, పోలీసులను కించపరిచే యానిమల్స్, ఎక్స్ట్రాస్ చాలా ఉన్నాయి. అందరి గురించి మాట్లాడుతున్నాం. అమ్మ పెట్టే 2 పెడితే గానీ అబ్బాయి ఏడుపు మానడన్నట్టు మీ ఇంటర్వెల్ డైలాగ్ బాగుంది. మీ డైరెక్టర్లు అందరూ కూడా పోలీసుల్ని కించపరిచే సీన్స్కి పెర్మనెంట్గా ఒక ఇంటర్వెల్ ఇస్తే బాగుంటుంది. అయినా మేం చెప్తే మీరెందుకు వింటారులేండి. అమ్మ పెట్టే 2 పెడితే గానీ సామెత మీకు కూడా బాగా తెలుసు కదా. మొత్తం మీద ఇలాంటి పాయింట్స్ కొన్ని పక్కన పెడితే సినిమా అల్లిక బాగుంది. మనసుని పెద్దగా స్ట్రెయిన్ చేయకుండా కూర్చున్నప్పటి నుంచి కుర్చీలోంచి లేచే వరకు అలసట తెలియకుండా సినిమా పూర్తయిపోతుంది. త్రివిక్రమ్ సినిమాల్లో కథ కంటే బలమైనది లాంగ్వేజ్. ఓ పక్క సీన్లో బలం, ఇంకో పక్క డైలాగుల్లో ట్విస్టులు. ఈ కాంబినేషన్ అప్పుడప్పుడు అద్భుతంగా కుదురుతుంటుంది. మరి ఇందులో కుదిరిందా అంటారా? మరీ అలా పేక మీద గత్తిపెట్టి మహేష్ ఫ్యాన్ అడిగినట్టు అడిగితే ఏం చెప్తాం, బాగానే ఉంది కానీ మరీ గొప్పగా లేదు. లాజిక్లు బాగున్నాయి కానీ ఎమోషన్ తక్కువ. ప్రేమ నీరు లాంటిది కిందకే ప్రవహిస్తుందని అన్నట్టు ప్రేమ పళ్ళ మెరుగని త్రివిక్రమ్ డైలాగ్ రాయలేదు కానీ జనరల్గా అలాగే అంటుంటారు. మరి కూతురు తన కొడుకు కోసం తండ్రినే మోసం చేసింది, మరి ఆమె మంచి కూతురా, మంచి తల్లి అంటే ఆ మార్కులు మీరు సినిమాలో శివగామిని చూసాక వేయాలి. ఊడ్చేవాళ్ళు కూడా ఈడ్చి కొట్టేస్తున్నారని మహేష్ బాబుకి లేడీస్తో ఒక ఫైట్ పెట్టాడండి. అప్పుడెప్పుడో ఆర్మర్ ఆఫ్ గాడ్లో జాకీ చాన్ చేసిన ఫైట్ గుర్తొచ్చింది. సరే బాగుందనుకునేసరికి అబ్బాయి మీ లేడీస్ ఫైట్స్కి పనికిరారు, పెసరట్లు వేసుకోండి అన్నట్టు హీరో చేత ఒక డైలాగ్ చెప్పించి పక్కకు తోసాడు పాపం. ఇక హీరో హీరోయిన్స్ పేర్లు రమణగాడు అన్నాడు. గుంటూరు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకుంటే ఆ హీరోయిన్ మరి నెక్స్ట్ సీన్లోనే వచ్చేస్తుంది గుంటూరు. ఇక హీరో హీరోయిన్స్ పేర్లలో మరి అక్కినేని, లక్కినేని ఇలాంటి పేర్లే ఉంటాయి కాబట్టి త్రివిక్రమ్ సినిమాలో అలాగే రాస్తుంటారు. భోగినేని, జోగినేని ఇంటి పేరు పెట్టాడు. ఇక పాత్రల మాటకు వస్తే హీరో అనాథ అన్నారు కానీ నిజానికి మిగిలిన అన్ని పాత్రలు అనాథలే ఈ సినిమాలో. త్రివిక్రమ్ సినిమా కదా, ఎంత పెద్ద యాక్టర్ అయినా వచ్చి ఎంత చిన్న పాత్ర అయినా చేస్తాడు ఓకే, కానీ వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ స్టేచర్కి తగిన పాత్ర ఇవ్వాలి కదా మాస్టర్. పాపం ఆ జగపతి బాబు ఎందుకున్నాడో తెలీదు. జయరాం కిటికీలోంచి చూడడం తప్ప ఏం చేయడు. అలవైకుంఠపురంలో సుశాంతలాగా పాపం ఆ మన్మధుడు 2 డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ అనుకుంటా, మరీ విలువలేని పాత్ర. ఇక సునీల్ పాత్ర పాపం అది తల వరకే పరిమితం. ఆ తలని కూడా కారులోంచి విసిరి అవతల పారేశారు ఓ సీన్లో. ఇక ప్రకాష్ రాజ్ మల్లీశ్వరిలో కోట శ్రీనివాసరావు లాగా ముక్కుతూ మూలుగుతూ దగ్గుతూ ఏం చేస్తాడు. ఆయన క్యారెక్టర్ ఏమో తాత క్యారెక్టరు. ఆ తాతకి దగ్గులు నేర్పాడు డైరెక్టరు. పాపం ఏం చేస్తాడు దగ్గక. దుర్మార్గులకి మాత్రమే ఇలా దగ్గులు తుమ్ములు వస్తాయని త్రివిక్రమ్ గారు ఫిక్స్ అయినట్టున్నారు. మంచోళ్ళు కూడా దగ్గుతారు మాస్టారు. కొంచెం మంచి లేవమ్మా. మొత్తం మీద పాత్రలో పెద్ద నటులు కానీ పాత్రలు మాత్రం పెద్దవి కావు. పైగా ఆయన అంటాడు 70 years దాటిన తర్వాత ఎగ్జిట్ ఇచ్చేయాలి, వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలని ఓ సందేశం కూడా ఇప్పించాడు రావు రమేష్ గారి చేత. ఆయన పాత్ర కూడా పాపం చాలా చిన్నది, అస్సలు విలువలేంది. ఏదో 4 పంచుల కోసం వాడుకున్నారు తప్ప. సరే మొత్తం మీద ఈ మధ్య చాలామంది ఇంటర్నెట్లో మీములతో సినిమాని ఓ కుట్టినట్టు కుట్టేస్తున్నారు. మనవాడు సొంతంగా డైలాగులు రాయగలడు కాబట్టి పంచులతో పరమాణం వండేస్తున్నాడు. ఇక ఏ మాట కామాట చెప్పుకోవాలి. రమ్యకృష్ణ ఓకే శివగామి చివరి వరకు ఎలివేట్ కాకపోయినా చివరిలో సీన్ నిలిపేసింది అనుకోండి, కానీ అంతకంటే గొప్పగా చేసింది అనిపించింది ఈశ్వరీరావు. ఆ గోదావరి కాపుల యాసలో అత్యంత న్యాచురల్గా నటించింది. ఆ డైలాగ్ చెప్పే తీరు కానీ, ఆ గొంతులో గరగర కానీ, ఆ వయసుకు తగిన ఆ మూమెంట్స్ కానీ అద్భుతం, చాలా న్యాచురల్ అనిపించింది. ఈ సినిమా గురించి ఆమె క్యారెక్టర్ స్టైల్లో చెప్పాలంటే భోజనానికి పిలిచినట్టు బోడంత అడావిడి చేశారు. తీరా ఆకలిసి ఆకు దగ్గర కూర్చుంటే అన్నం వడ్డిస్తామని ఐస్ క్రీమ్ వడ్డిస్తారా, బొద్దు ఉండాలి. మరి ఇంతమంది గురించి చెప్పి ఎన్ని కామెంట్లు చేసి హీరో గురించి ఒక్క మాట చెప్పకపోతే మాట వచ్చేది. సర్లేండి, అది వేరే సినిమాలో డైలాగ్ అనుకోకండి. నిజంగానే త్రివిక్రమ్ డైరెక్షన్లో తను కొత్తగా కనిపిస్తానని మహేష్ చెప్పాడు. నిజంగానే ఇందులో తనని వేరేగా ఆవిష్కరించుకున్నట్టు అనిపించింది. చాలా బాగా చేశాడు. జీవిస్తూ నటించాడా, నటిస్తూ జీవించాడా, ఎక్కడ నటించాలో, ఎక్కడ స్టైల్గా చేయాలో మహేష్ క్యారెక్టరైజేషనే వేరండి. సినిమాలో దాదాపు ప్రతి సీను అతనిపైనే నడిచినట్టు అనిపించినా ఆ బరువు మొత్తం ఈజీగా మోసేసాడు అనిపిస్తుంది. అంతా త్రివిక్రమ్ గారు చలవే అనుకోండి. అదండి ఫైనల్గా. డిష్ తక్కువ, డెకరేషన్ ఎక్కువ,
కాకపోతే డిమ్ లైట్లు డీసెంట్గా పెడితే డెలిషియస్గానే ఉంటుందనుకోండి. ఈ సినిమా కూడా అంతే. అయినా త్రివిక్రమ్ సినిమా ఆవకాయ లాంటిదండి. కొత్తగా పెట్టిన ఆవకాయ వెంటనే రుచి చూస్తే కాస్త చేదుగా ఉంటుంది, అంతకంటే ఊరాక ఎక్కువ బాగుంటుంది. అలాగే త్రివిక్రమ్ సినిమాలు కూడా చూసిన వెంటనే కంటే తర్వాత చూస్తే బాగుంటాయి. మనవాడి సినిమాలకి రిపిటేషన్ వాల్యూ ఎక్కువ. మరి ఈసారి ఈ సినిమా ఆవకాయలో మనవాడు గుంటూరు కారం వాడాడో ఇంకే కారం వాడినా కొత్త ఆవకాయ కాబట్టి కొన్ని చేదులు నాలుగుకి తెలిసాయి. ఏమో మళ్ళీ కొంచెం కాలం ఆగి మళ్ళీ చూస్తే మేమేం పాజిటివ్ రివ్యూ ఇస్తాం, ఏం చెప్పగలం. ఏంటి ఇందులో పండగ ఫ్లేవర్ ఏముందంటారా? అదిగో విలన్ పేరు హరిదాస్ అని పెట్టాడు, అదొక్కటే. ఆ పేరులో సంక్రాంతి ఫీల్ ఉందంటే తీసుకోండి అంతే. సినిమాలో పంచులు బాగానే ఉన్నాయండి, కాకపోతే చూసేటప్పుడు ఇదిగో ఈ డైలాగు ట్రైలర్లో వచ్చింది, ఇది టీజర్లో వచ్చిందని సినిమాలోకి వెళ్ళలేకపోతున్నాం. నా మాటిని త్రివిక్రమ్ గారు, ఇకపైన మీ సినిమాలకి టీజర్లు ట్రైలర్లు ఇవ్వకండి. పంచులన్నీ ఒకేసారి పెద్ద స్క్రీన్ మీద చూపించండి, ఖచ్చితంగా హిట్ అవుతాయి. మరి ఈ లోపల ప్రమోషన్ ఎలా అంటారా? ఏముంది, పాతకాలంలో ప్యాంప్లెట్లు ఇచ్చేవారు చూడండి. అనగనగా ఒక గుంటూరు, ఆ గుంటూరులో ఒక రమణగాడు, అతను ఒక అమ్మాయిని ప్రేమించాను, అతన్ని తల్లి వదిలిపెట్టాను అని చెప్పి మిగతా కదా వెండి తెరపై చూడండి అని ప్యాంప్లెట్లు వేసేవారు కదా. ఆ టైప్లోనే అడ్వర్టైజ్ చేయండి. కాకపోతే అప్పట్లోలా పాటల పుస్తకాలు మాత్రం అమ్మకండి. ఎందుకంటే ఈ కుర్చీ మడత పెట్టి ఇలాంటి సాంగ్స్ అన్నీ పుస్తకాలు వేసి అమ్మితే చాలా బాగోదు. గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలిక్క తగిలిందనుకో కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. రావణగాడు, నీ లైఫ్ మిరకల్ రా బాబు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.